ఈరోజు ఈ సంఘటన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. చాలామందికి యొక్క విపత్తు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం తినడానికి భోజనం కానీ నీరు కానీ లేని పరిస్థితిలో అవస్థపడుతున్నారు. సో ఈ రకంగా అందరూ కూడా వచ్చి ఇలా అందరికీ సహకరిస్తే కనీసం భోజనాలు సదుపాయం చేస్తే వాళ్ళ యొక్క బాధ్యతలు అవుతాం. అందరూ ముందుకు వచ్చి ఇలాగే భోజనాలు ఏర్పాటు చేసి కోరుకుంటున్నాం. ఇక మా వంతు మేము ఇంకా కృషి చేసి ఇంకా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా వచ్చిన చూస్తే ఇంకా తుఫాను ఇంకా వివృతంగా వచ్చే పరిస్థితి కనపడుతుంది కనుక వీళ్ళ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. అందరం కూడా అందరూ చేస్తే వీళ్ళకి కాశ్మీర్ అవుతాం కనుక ఇది నా ఆలోచన. జీవి ఈరోజు ఈ సంఘటన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. చాలామందికి యొక్క విపత్తు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం తినడానికి భోజనం కానీ నీరు కానీ లేని పరిస్థితిలో అవస్థపడుతున్నారు. సో ఈ రకంగా అందరూ కూడా వచ్చి ఇలా అందరికీ సహకరిస్తే కనీసం భోజనాలు సదుపాయం చేస్తే వాళ్ళ యొక్క బాధ్యతలు అవుతాం. అందరూ ముందుకు వచ్చి ఇలాగే భోజనాలు ఏర్పాటు చేసి కోరుకుంటున్నాం. ఇక మా వంతు మేము ఇంకా కృషి చేసి ఇంకా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా వచ్చిన చూస్తే ఇంకా తుఫాను ఇంకా వివృతంగా వచ్చే పరిస్థితి కనపడుతుంది కనుక వీళ్ళ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. అందరం కూడా అందరూ చేస్తే వీళ్ళకి కాశ్మీర్ అవుతాం కనుక ఇది నా ఆలోచన.